ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యం కావాలంటూ పిలుపునిచ్చారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిగా ఈరోజు కోటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకికోడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజానికం అందరికి కూడా విజ్ఞప్తి చేసేది నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి కమ్యూనిస్టుల గొంతుకిని శాసనసభలోకి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గానికి ఉద్దండులైనటువంటి తమ్మిన పోతరాజు గారు, సర్దార్ మరిపిళ్ళ చిట్టి లాంటి ప్రముఖులు ప్రజా నాయకులు ఈ యొక్క ప్రాంతానికి పశ్చిమ నియోజకవర్గానికి నాయకత్వం వహించారు. ఈ రోజుని దాని భిన్నంగా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి వ్యాపారస్తులు ఈ రోజున ఈ నియోజకవర్గంలోకి వచ్చారు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది పని చేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని, కొండల మీద మీకోసం మీ సమస్యలు తెలుసుకుని మీ యొక్క ఇబ్బందులు అధిగమించేటటువంటి కమ్యూనిస్టులు గతంలో 2 పర్యాయాలు విజయవాడ నగరంలో ప్రాతినిధ్యం వహించాం. కింద నుంచి కొండ శివారు ప్రాంతం వరకు మంచినీటి సౌకర్యం, వీధి లైట్ల సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం కల్పించినటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున డబ్బు బలంతో డబ్బులు పంపిణీ చేసుకొని అధికారం అందలెక్కాలనేటటువంటి వారికి బుద్ధి చెప్పమని చెప్పి 175 నియోజకవర్గాల్లో కూడా పనిచేసేటటువంటి వారికి అవకాశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రజలు ఇచ్చారు. ఆ వైపుగా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇచ్చారు. సంవత్సరాల చరిత్ర విజయవాడ పశ్చిమంలో పునరావృతం అవుతుంది. 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాబట్టి ఆ చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ ముద్దుబిడ్డలు, అధికార పార్టీ ముద్దుబిడ్డలు వారికి ఖచ్చితంగా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఇక్కడే ఉండేటువంటి వాడు స్థానికుడు మన కోటేశ్వరరావు. కాబట్టి కోటేశ్వరరావుని గెలిపించుకోవడం ద్వారా ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాల్సిందిగా ఇండియా కూటమి తరఫున పశ్చిమ నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థిస్తూ అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక కొండ ఒక గుట్ట కూడా ఎక్కి దిగలేడు, ఏ ఇంటితో కూడా పరిచయం లేని వ్యక్తి. ఇవాళ డబ్బు సంచులతో ఇక్కడ గెలవడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక సామాన్య వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతా ఉన్నారు. ఈ సామాన్య వ్యక్తి ఇవాళ నగర పార్టీ కార్యదర్శిగా ఉన్న కోటేశ్వరరావు గారు, ఆయనగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటితో సంబంధంతో కలిగి గతంలో కార్పొరేటర్గా కూడా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించడం ద్వారా ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. తప్పు రాజకీయాలు మోసపోరని చెప్పి బుద్ధి చెప్పాలని కోరు.